చూసారా మరి అబ్రహాము గారి యొక్క నాన్న పేరు ఏం పేరు? తెరహు. 27వ వచనంలో మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 27. తెరహు వంశావళి. ఎంతమంది పిల్లలు ఆ తెరహుకు? అబ్రహాము, నాహోరు, హారాను, ముగ్గురు పిల్లలు. ఈ యొక్క హారోను యొక్క పిల్లవాడే లోతు. అంటే అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. అర్థమైందా? లోతు అన్నమాట. ఆ నాన్న పేరు హారాను. ఈ హారానికి ఈ హారాన్ అనే పేరుని వీళ్ళు ఏం చేశారు? ఒక ఊరికి పేరు పెట్టేశారు. హారాన్ అనే పేరు పెట్టారు. మనం కూడా కొంతమంది చనిపోయిన తర్వాత పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కృష్ణా జిల్లాకి ఏం పేరు పెట్టారు? ఎన్టీఆర్ జిల్లా. కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా. ఇట్లా అదే ఆ కాలనీ ఈ కాలనీ అని. మరి అల్లూరు సీతారామరావు ఎప్పుడూ ఆయన చనిపోయాడు, కానీ ఆయన పేరు మీదుగా ఒక జిల్లా పెట్టేశారు. అట్లాగే తెరహు యొక్క కుమారుడు హారాను. ఈ హారానికి పేరు మీదుగా ఒక ఊరికి హారాన్ అనే పేరు పెట్టారు. ఎందుకు ఆ పేరు చెబుతానంటే, వీళ్ళు హారాన్లో నివాసం చేశారు. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత. కాబట్టి అబ్రహాము వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే బొమ్మలు చేస్తూ ఉంటారు. ఏం బొమ్మలు అయి ఉంటాయంటే, మామూలుగా ఏమంటారంటే చరిత్రలో ఈ యొక్క తెరహు ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఎక్కువగా ఈ కల్దీయులు అనమాట. కల్దీయులు అనే ఊరు. వీళ్ళని ఏమంటారంటే కల్దీయులు జాతి. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని ఊరి పేరు ఊరు అన్నమాట. ప్రియులారా, వాళ్ళు చంద్రుడిని పూజించేసేవాళ్ళంట. చంద్రుడు వాళ్ళు చేసే బొమ్మలు, మనకు వినాయకుడి బొమ్మలు చేస్తూ ఉంటారు కదా, అట్లాగే వాళ్ళు చంద్రుడి బొమ్మలు, రకరకాలుగా చంద్రుడి బొమ్మలు వేసి మట్టితో రాళ్లతో తయారు చేసి వాటిని అమ్మేవాళ్ళు. ఈ చంద్రుడే మన దేవుడని ఆ రోజుల్లో వాళ్ళు పూజించేసేవాళ్ళు. ప్రియులారా, అయితే మరి ఒకనాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. కొంతమంది అంటూ ఉంటారు, మరి ఎన్నో విగ్రహాలు చేశారు, ఎన్నో అమ్మారు, కానీ ఏ విగ్రహం కూడా వాళ్ళతో మాట్లాడలేదు. కానీ నిజమైనటువంటి దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడాడు. అబ్రహామా అని మాట్లాడాడు. 12వ అధ్యాయంలో అది ఉంది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశము వెళ్ళము. చూసారా? తర్వాత అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా. ఇదొక వాగ్దానం. ఈ వాగ్దానాల్లో చాలా మీరందరూ తీసుకున్నారు. 31వ తారీఖు నైట్ తీసుకున్నారు, కొంతమంది 6 తీసుకున్నారు, కొంతమంది 7 తీసుకున్నారు, కొంతమంది ఎంతమంది పొత్తులు తీసుకున్నారు. ఎనీహౌ మొత్తానికి 2500 అయిపోయినాయి అంట మొన్న. అట్లా వాగ్దానాలు తీసుకున్నారు. కానీ వాగ్దానంలో ఏముండిద్ది అంటే, వాగ్దానమే ఉండిద్ది. వాగ్దానానికి ముందు ఏముండిద్ది? ఆజ్ఞ ఉండిద్ది. ఏముండిద్ది? ఆజ్ఞ ఉండిద్ది. కండిషన్స్ అన్నమాట. మీకు ఇచ్చిన చిన్న దాంట్లో కండిషన్ ఉండదు. మీరేం చేయాలి? వెళ్ళి బైబిల్ తెరిచి వచనాన్ని తీసి దానిపైన ఒక పేరా దగ్గర నుంచి కిందకి చదువుతూ ఉంటే ఆ కండిషన్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి. అర్థమైందా? అందువల్ల దాన్ని పెట్టుకుని ఊరేగి మాకండి. నాకు వాగ్దానం వచ్చిందంటే అది నెరవేరదు. నువ్వు ఇంటికి వెళ్ళి అది తీసి పైన ఒక వచనం నుంచి 2, 3, 5, 6 వచనాల నుంచి చదువుకుంటారా, కిందకి రా. ఆ కండిషన్స్ ఏంటి అర్థమవుతూ ఉంటాయి. దేవుడు ఇక్కడ అబ్రహామును కూడా ఏమన్నా అంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇంకేమన్నా అంటే, నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటావన్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను గొప్ప జనముగా అంటే ఏంటి? నీకు మంచి దేశాన్ని ఇస్తా, కానాను దేశాన్ని ఇస్తా. నువ్వు ఏం చేస్తావు? ఇతర దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ వాడు అయిపోతావు. నువ్వు ఉండేది ఎక్కడ? ఊరు అనే చిన్న గ్రామంలో ఉన్నావు. నువ్వు నా మాటిని నువ్వు వస్తే నీ నేషన్, నీకు ఒక మంచి దేశాన్ని ఇస్తాను. నాట్ ఓన్లీ కంట్రీ, ఇతర దేశాలకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే ఇంటర్నేషనల్ వ్యక్తిగా నిన్ను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే కండిషన్స్ ఏంటి? నీ దేశాన్ని, బంధువుల్ని
తండ్రి ఇంటిని, ఈ మూడింటిని వదిలేసేయాలి. మూడే ప్రియులారా. అయితే అప్పుడు నీకు ఆశీర్వాదం, నేను గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. అర్థమైందా? ఇవన్నీ చేస్తానని దేవుడు వాగ్దానం. నిన్ను మరి ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తానని దేవుడు చక్కటి కండిషన్స్ అండ్ ప్రామిసెస్ ప్రభు ఇచ్చాడు. నిజంగానే మరి దేవుడు మరి ఆయనతో మాట్లాడినప్పుడు ఈ 12, 13, 14 అధ్యాయాల్లో ఆయన సగమే విధేయత చూపించాడు. కానీ సగం విధేయత చూపించాడు, సగమేమో అవిధేయత చూపించాడు. చూసారా? కాబట్టి ఎక్కడ ఆయన అవిధేయత చూపించాడు అన్నది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఆయన మరి పూర్తిగా మనం నేర్చుకోవాలంటే యాక్ట్స్ అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో అక్కడ స్టెఫను ఒక మంచి ప్రసంగం చేస్తూ ఉంటాడు అబ్రహాం గురించి. చూసారా? స్టెఫన్ అబ్రహాం గురించి ఇక్కడ ప్రసంగం చేస్తాడు. మరి స్టెఫన్కి మరి అబ్రహాం గురించి ఎట్లా తెలిసి ఉంటుంది? ఎందుకు చేస్తాడు ప్రసంగం చెప్పండి? అది పాత నిబంధన బాగా చదివాడు కాబట్టి ఆ విషయాలను ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అందువల్ల మనం కూడా లేఖనాలు తెలిసిన వారిగా ఉండాలి. మన జీవితాల్లో మరి మన నిర్ణయాలు తీసుకునే ముందు దేవునికి వాక్యం బాగా అర్థం కావాలి, దేవునికి వాక్యాన్ని హృదయాల్లో నింపుకోవాలి. మరి ఆ స్టెఫన్ ఇక్కడ 7వ అధ్యాయంలో మరి మనం చూసుకున్నట్లయితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 2వ వచనం చదవండి. చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు చాలు ఎక్కడ ఉన్నాడంట? మెసొపొతేమియా లేకపోతే ఊరు, లేకపోతే కల్దీల దేశం, 3 పేర్లు ఉండే దానికి. ఏంటది? మెసొపొతేమియా, ఊరు అనే పట్టణం, కల్దీయులు అంటారు. అంటే కల్దీయులు జాతికి చెందిన వాళ్ళు, అందులో కల్దీయులు అంటారు. ఈ 3 ఒకటే. అర్థమైందా? ఈ మెసొపొతేమియా మరి ప్రజెంట్ ఏంటది? ఇరాక్ దేశం అంటారు. ఇప్పుడు మనకి దేశాలు ఉన్నాయి కదా 200 పైగా, వాటిలో ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా ఎన్ని ఉంటాయి. ఆ ఇరాక్లో దాన్నే ఆ టైంలో పాత పేరు ఏంటంటే మెసొపొతేమియా. అక్కడ అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో నివాసం చేసేవాడు. ప్రియులారా, ఈ అబ్రహాం గురించి బైబిల్లోనే ఉంది కానీ చరిత్రలు ఎక్కడా లేదు. ఈ మధ్య మరి పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వుతూ ఉంటే ఈ ఇరాకులో బయటపడ్డాయి అబ్రహాము కాలంలో జీవించినటువంటి ఆ వస్తువులు అవన్నీ. అప్పుడు వాళ్ళకి దాన్ని అర్థం చేసుకున్నారు, అబ్రహాం ఇక్కడే నివాసం చేశాడని. కాబట్టి దేవుడు మరి చెప్పినప్పుడు ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారంట? హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవి దేశమును నీ స్వజనం విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. ఎక్కడికి వెళ్ళాడంట? హారాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. అది చాలా దూరం. చూసారా? వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? లోతుని. ఇక్కడ రాయబడం చూడండి, లోతుని ఒకనే కాదు, 4వ వచనంలో అతని తండ్రి చనిపోయిన తర్వాత, అంటే ఎవరిని తీసుకెళ్ళాడు? తండ్రిని కూడా తీసుకెళ్ళాడు. ఊరు నుంచి హారాన్ అనే ప్రాంతాన్ని తండ్రిని, లోతుని తీసుకెళ్ళాడు. ప్రియులారా, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న అంటే ఈ కానాను దేశానికి వచ్చారు. చూసారా ప్రియులారా? హారాను దేశంలో అక్కడ ఉండిపోయారు చాలా దినాలు, చాలా సంవత్సరాలు ఉండిపోయారు. ఎందుకని? తండ్రి వెళ్ళనివ్వల. తండ్రి అరే ఇక్కడే ఉందావరా, ఇక్కడే బాగుందిరా, ఇక్కడే ఉందావరా అని చెప్పుంటాడు. అర్థమైందా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? కానాను దేశానికి తీసుకెళ్ళాలి, గొప్ప జనాంగం చేయాలి. మరి తండ్రిని తీసుకెళ్ళాడు, లోతుని తీసుకెళ్ళాడు, తండ్రి ఏమో వెళ్ళనివ్వల. ప్రియులారా, మరి అది ఎవరు తప్పది? అబ్రహాముతో తప్ప. సగం విధేయత. అసలు ఎవరిని తీసుకెళ్ళొద్దు అన్నాడుగా, భార్య ఆయన ఇద్దరిని వెళ్ళమన్నాడు, పశువులు సంపద అందరినీ తీసుకెళ్ళమన్నాడు. ఈయన తండ్రిని లోతుని తీసుకెళ్తే తండ్రి ఏం చేశాడు? వెనకలాగేశాడు. దేవుని చిత్తం జరగకోకుండా వెనకలాగేశాడు. అందుకనే తొందరగానే ఆ తండ్రిని చంపాల్సిన పరిస్థితి వచ్చేసింది. తండ్రి తొందరగా చనిపోవడానికి కారణం ఎవరు?
అబ్రహామే. అర్థమైందా? అబ్రహామే తొందరగా చంపడానికి కారణం. తీసుకెళ్ళకుండా ఉండి ఇంకెక్కువ సంవత్సరాలు బతుకుంటాడు వాడు. తీసుకెళ్ళిపోయి ఈయన దేవుని చిత్తం చేయకోకుండా మరి తండ్రి అడ్డుపడి ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, తన శిష్యులకు ఉండాల్సిన లక్షణం ఏంటో. లోకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవండి. లోకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్త వింటున్నారమ్మా? జాగ్రత్త వినాలి. ఎవడైనా నా యొద్దకు వచ్చేవాడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషించకుండిన యెడల ఆడు నా శిష్యుడు కానేరడు. అంటే ద్వేషించడం అంటే అర్థం ఏంటి? తిట్టమనే. దాని మీనింగ్ అది కాదు. దాని మీనింగ్ ఏంటంటే తండ్రి ఒకటి చెబుతాడు, దేవుడు ఒకటి చెబుతాడు. ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. అది ద్వేషించడం అంటే. అమ్మ ఒకటి చెబుతూ ఉండిద్ది, దేవుడు ఒకటి చెబుతూ ఉంటాడు. ఎవరి మాట వినాలి? అమ్మా నాన్నలు తీసుకొచ్చి, అమ్మ ఈ అబ్బాయి చాలా మంచోడమ్మా, అందంగా ఉంటాడమ్మా, డబ్బులు వచ్చిందమ్మా, వీటిని చేసుకోమ్మా అని చెబుతామంటే మరి పిల్లలు ఏం చేయాలి? దేవుడిని అడగాలి. ప్రభువా మరి మమ్మల్ని ఈ సంబంధం తీసుకొచ్చారు, నీ చిత్తం ఏంటయ్యా అని చెప్పి దేవుడిని అడగాలి. దేవుడు ఇది కాదన్నా అనుకో, ఇది వద్దని చెప్పాలి. అంతేగాని మా అమ్మ మా నాన్న పాలు పోసి పెంచారు, గుడ్లు పెట్టారు, నెయ్యి పోసారు, వాళ్ళ మాట వినాలి అని వెళ్ళిపోయామనుకో, ఇప్పుడు అబ్రహంలాగా అయ్యిద్ది. అర్థమైందా? కాబట్టి అంటే ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ మాట ఎవరి మాట వినాలి? దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ప్రియులారా, అబ్రహాము తండ్రిని తీసుకెళ్ళిపోయి ఎంతో నష్టపోయాడు. అర్థమైందా? నష్టపోయాడు. నేను హిందువుల నుంచి క్రిస్టియన్గా మార్పించుకోవాలనుకున్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు వద్దన్నారు. అర్థమైందా? వాళ్ళకి తెలియదు అయినా వద్దన్నారు. అన్నయ్యని అడగమన్నారు. మా అన్నయ్య తెలుసు కదా, అరే నువ్వు ఇప్పుడు నీకు 15% రిజర్వేషన్ ఉంది, నువ్వు బీసీసీగా వస్తే 1% వచ్చింది. ఎంత అంటే 15 పోస్టులు అటుంటే నువ్వు బీసీసీగా క్రిస్టియన్గా మారితే 1 పోస్టే ఉండిద్ది. ఎందుకు అనవసరంగా 15 పోగొట్టుకుంటావు అంటే, మరి ఏంటో దేవుడు పోగొట్టుకోమన్నాడు అన్నయ్య అని చెప్పే. అర్థమైందా? వాడు కూడా తిట్టాడు. బైబిల్ ఇప్పుడు కదా, తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, పిల్లలైన నీ ప్రాణమునైనా సహా ద్వేషించుకుంటా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పిన మాట అంటే వాళ్ళు చెప్పిన మంచి మాటలు అని కాదు, దేవుడికి విరుద్ధమైన మాటలు అని చెప్పి మీకు తెలియదులే, నువ్వెవడో చెప్పేది అట్లా అనకూడదు. అర్థమైందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నయ్య, మీరు కూడా ఆలోచన చేయండి, ప్రార్థన చేద్దాం అని చెప్పి ఒక 7-8 నెలలు ప్రార్థన చేసుకున్నాం. అర్థమైందా? వాళ్ళు మాటల్లా, నేను మాటల్లా, నేను దేవుని చిత్తం చేయాలని, వాళ్ళేమో లేదు నువ్వు మా మాట వినాలని. సరే నేనేం మరి నాకు దేవుడు చెప్తున్నాడు, దేవుడి మాట వినాలంటే సరేరా నువ్వు మా మాట వినవలే, నీ దారి నొప్పు అన్నారనమాట. వెళ్ళాను. మరి ఎంఆర్ఓ వీళ్ళు కూడా, ఎందుకైనా నువ్వు 15% నుంచి 1% రావటం ఏంటి, నీకేమైనా పిచ్చి పెట్టిందని చెప్పి వాళ్ళు తిట్టారు. లేదండి నా దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళు ఆయన కూడా వెంటనే మార్చుకోకుండా వెళ్ళిపో అని తరిమేశాడు అనమాట. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్తే సరేనయ్యా నువ్వు మొండిగా ఉండవని చెప్పి అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారు. ఒక మరి 2-3 నెలల్లో క్రిస్టియన్ బీసీసీగా వచ్చేసింది అనమాట. అర్థమైందండి? మరి నేనేమో నష్టపోయానా చెప్పండి? దేవుడు మ్యారేజ్ చేయలేదా, పిల్లల్ని ఇవ్వలేదా, మరి సేవ చేయించుకోవట్లేదా? కాబట్టి ప్రియులారా, దేవుడు మరి వదులుకోమన్నాయి, మనం ఏం చేయాలి? వదిలేసేయాలి. దేవుడు వదిలిపెట్టిది అంటే మనం వదిలేయాలి. ఈ సినిమాలు నీకు మంచిది కాదమ్మా, నువ్వు వదిలిపెట్టేస్తే. ఇది ఈ గర్ల్ ఫ్రెండ్ నీకు ఇటు చూడాలి, ఈ గర్ల్ ఫ్రెండ్ నీకు మంచిది కాదంటే మనం వదిలేసేయాలి. ఇది ఈ బాయ్ ఫ్రెండ్ నీకు మంచిది కాదు అది అంటే మనం ఏం చేయాలి? వదిలేస్తే. నేను వదలను అన్నావు అనుకో ఏమైద్ది? కొంతమంది అవ్వాసవాయిలు వేస్తూ ఉంటారు. అర్థమైందా? అది దానికి కింద నొప్పి అంటిస్తూ ఉంటారు. అది తుస్సు మనకేం చేయాలి? వదిలేయాలి. వదిలేకపోతే ఏమైద్ది? చేతులై పేలిద్ది. అదన్నమాట. దేవుడు వదులుకున్నది వదిలిపెట్టబడితే పేలిపోతాం, అంటే నష్టానికి గురవుతాం.
ప్రియులారా, కాబట్టి దేవుడు వదులుకోమన్నది వదిలేయాలి. నువ్వు వడ్డీలకి ఇస్తున్నావు అనుకో, దేవుడు వదిలేయమన్నా అనుకో, వదిలేయాలి. నష్టం వచ్చినా పర్వాలా. ఒకవేళ నీకు 3,000 లాభం రావచ్చు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయి 3 లక్షలు వెళ్ళిపోయింది. ఆ వడ్డీ అంతా వెళ్ళిపోయింది, వడ్డీ కంటే నీకు ఎక్కువ వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు వదిలేస్తామంటే దాంట్లో లాభం ఉన్నా సరే వదిలేయాల్సిందే ప్రియులారా. కాబట్టి ఇది నీకు మంచిది కాదు. నీ బాయ్ ఫ్రెండ్ని వదిలేయమంటే వదిలేయాలి, గర్ల్ ఫ్రెండ్ వదిలేయమంటే వదిలేయాలి. చూసారా, పాలలో నీళ్ళు పోస్తున్నామో పోయొద్దంటే ఆపేయాలి. నేను పోస్తానన్నావు అనుకో, పోయి దానివల్ల ప్రతిఫలాన్ని చూస్తాను. ఎందుకంటే వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తారని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాము వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, ఇంక 10 సంవత్సరాలు బతకాలన్నవాడిని ముందే చంపేశాడు. అర్థమైంది? ఎందుకని? వాళ్ళ నాన్న అడ్డమైపోయాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకని దేవుడు ముందే లేపేశాడు, చనిపోయాడు. అప్పుడు బయలుదేరాడు అనమాట. ఎక్కడి నుంచి? హారాన్ నుంచి బయలుదేరి కానాను దేశం వచ్చాడు ప్రియులారా. తర్వాత మరి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ చూద్దాం. దేవుడు చూడండి, ఆదికాండం మరి 13వ అధ్యాయంలో 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపుర్లకు, లోతు పశువుల కాపుర్లకు కలహం పుట్టాను. చాలమ్మా. ఇక్కడ పోట్లాట్లు వచ్చినాయి. ఎవరికి? బంధువులకే. లోతు అబ్రహాం ఏమనుకున్నాడు, అయ్యో అన్నయ్య కొడుకు నేను బాగా చూసుకోవాలి, వాళ్ళ నాన్నలేడు, దారా అని చెప్పి తీసుకెళ్ళాడు. దేవుడు తీసుకెళ్ళమన్నాడా? దేవుడు వద్దన్నాడు. అర్థమైంది? పోట్లాట కారణం ఎవరు? అబ్రహామే. చెప్పండి, పోట్లాట కారణం ఎవరమ్మా? అబ్రహామే. కొంతమంది ఫ్రెండ్స్ని వదులుకారు. నీ జీవితం అంతా పాడైపోయిన తర్వాత ఏమంటారు? దానివల్లే పాడైపోయింది, ఆడు వల్లే, ఆడితో స్నేహం చేయటం వల్లే నా జీవితం పాడైందని. పాడైన తర్వాత ఏడిస్తే లాభం ఏముంది? పాడవకముందే వదిలేసేయాలి. ఆ అమ్మాయితో స్నేహం చేస్తే, ఈ మధ్య అమ్మాయిలు ఆడపిల్లలకి డ్రగ్స్ కూడా అలవాటు చేస్తున్నారంట, డ్రగ్స్ అమ్ముతున్నారంట. ప్రియులారా, పేపర్లో చూస్తున్నారు కదా, డ్రగ్స్ అమ్ముతున్నారంట ఆడపిల్లలు కూడా. ఆడపిల్లలు కూడా డ్రగ్స్ అడిక్ట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మందులు తీసుకుంటున్నారు. చూసారా ఎంత భయంకరమైన దినాల్లో. అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేసి, దుష్టులతో సహవాసం చేస్తే పాడైపోతాం ప్రియులారా. కాబట్టి ఈ పోట్లాట వచ్చినాయి. అప్పుడు అబ్రహాం అర్థం చేసుకున్నాం, అమ్మో మరి దేవుడు చెప్పలేదు కదా, అనవసరంగా నేను కొని తెచ్చుకున్నాను ఇది. చూసారా, కొంతమంది కొని తెచ్చుకుంటా ఉంటారు. అర్థమైంది? బీడీలు తాగి, సిగరెట్లు తాగి మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. అర్థమైంది? అంతే, డబ్బులు పెట్టి కొన్నాదేగా, డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి లీవ్ దట్ వన్, దాన్ని మనం ఏం చేయాలి? వదిలేసేయాలి. దేవునికి ఇష్టం లేని వదిలేయాలి. వదిలేయిపోతే ఏమైపోయింది? పేలిపోయింది. అంటే నష్టపోతాం, బాధల్లోకి వెళ్ళిపోతాం, కృంగుదల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ పోట్లాట్ల కారణం ఏంటంటే అబ్రహాము చేసిన పొరపాటే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బలంతాన, అయ్యా ఇటురా నాన్న, ఎందుకు మన ఇద్దరం బంధువులం కదా, నా కొడుకు లాంటి వాడివి, చక్కగా నువ్వు ఏదన్నా ఎడమ వైపుకి వెళ్ళిపో, లేకపోతే కుడి వైపుకి వెళ్ళు, నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్ళు, నీకు ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను అన్నాడు. చూసారా, ఈయన గారు ఏం చేశారంటే చెప్పాడని చెప్పి పైన పూలని, చెట్లని అవన్నీ చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? సొదొమ ప్రాంతంలో ఇల్లు వేసాడంట. ఈ సొదొమ ప్రాంతస్తులు ఎలాంటి వారు? 13వ వచనం, 13. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఈయన మొక్కలను చూశాడు, పువ్వులను చూశాడు, భూమిని చూశాడు. అంతేగా, మన రాజధానిలో అంతేగా, అమ్మో 1,00,00,000 రూపాయలు, 200 కోట్లు ఇక్కడ స్థలం కొంటే బాగా అసలు మనకి వాళ్ళు తిరిగిలేదు అనుకుంటా ఉంటారు. అట్లా ఆ భూములను చూసి, ఆ ఫ్లవర్స్ని చూసి, చెట్లను చూశాడు. కానీ ఆ లోపల ఉన్నట్టు మనుషులు ఎట్లాంటి వాళ్ళంట? దుష్టులను బహు పాపులై ఉన్నారు. ఎంత పాపులంటే లోతు దగ్గరికి దేవదూతలు వస్తే వాళ్ళని కూడా వ్యభిచారం చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. అంత కఠినమైన పాపులు అన్నమాట ప్రియులారా. అక్కడ నివాసం ఏర్పాటు చేసి ఏమైపోయింది ప్రియులారా? వాళ్ళ భార్య ఉక్కు స్తంభం అయిపోయింది,
పిల్లలు ఏమైపోయారు? తండ్రిని వ్యభిచారం చేసి, పెద్దమ్మ వ్యభిచారం చేసి మోయాబీలకు అంది. చెప్పండి ఎవరిని? మోయాబీలు. చిన్నమ్మాయి వ్యభిచారం చేసి తండ్రితో అమ్మోనీలను కంది. ఈ మోయాబీలు అమ్మోనీలు ఎవరు? శపించబడినవాడు ఇస్సాకు దేవుని యొక్క పిల్లలకు వ్యతిరేకులు అన్నమాట. దేవుని యొక్క పిల్లలకు, ఇశ్రాయేల్ దేశస్తులకు వ్యతిరేకులుగా మారిపోయారు. ప్రియులారా, చూసారా? బాహ్య రూపాన్ని చూసి, అందాన్ని చూసి వెళ్ళిపోయి ఏమైపోయారు? భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను కూడా పోగొట్టుకున్నాడు. చూసారా? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అబ్రహాం ఎటు వెళ్ళాడు? కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం ఇప్పుడు ఎట్లా ఉంది? వ్యవసాయంలో నంబర్ 1 ఇశ్రాయేల్ దేశం. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే అసలు మట్టి లేకుండానే మొక్కలు మొలిపిస్తున్నారు. మట్టి అవసరంలా, నీళ్ళను పంపించి ఆ నీళ్ళల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ రసాయనాలు వదులుతుంటే ఆ రసాయనాలు తీసుకుని మొక్క పెరిగిపోతుంది. భూమి అవసరంలా. అట్లాంటి ఆ జ్ఞానం ఉంది. వర్షం పడతలేదు దానికి, మనకులాగా సొంత ఊరికారు. పైకి వెళ్ళి ఆ రసాయనాలు జిమ్మి వర్షాన్ని ఇమ్మీడియట్లీ కురిసేటట్టు చేస్తారు. మన దగ్గర లేదు ఆ టెక్నాలజీ. ఎందుకని? అబ్రహాం ఆ రోజు ఆ మాట విన్నాడు కాబట్టి పాడుపోయిపోయిన భూముల్ని దేవుడు బాగు చేశాడు. చూసారు? మాట వినటంలో ఎంత ఆశీర్వాదం ఉందో. ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిన 3: తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి. ఆశీర్వాదాలు ఎన్ని? చూడండి, 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి అది బహుధనవంతుడై ఉండెను. ఆ రోజుల్లో ఒక వ్యక్తి గొప్పోడని ఎట్లా చెప్తారంటే, ఈ రోజుల్లో ఏమంటారంటే గొప్పోడు ఎవరంటే రాజధానిలో భూమి ఉండాలి, కోట్లు ఉండాలి, అంతస్తు ఉండాలి, బాగా చదువుకోవాలి, ఇవన్నీ. పూర్వకాలం అట్లా కాదు. ఎవరికి ఎన్ని పశువులు ఉంటే అంత గొప్పవాడు. అందుకని ఒక్కొక్క దొడ్లో 20-30 అట్లా ఉండే. మనకు కూడా ఆ రోజులు అబ్రహాం దగ్గర ఎన్ని పశువులు ఉండేయంట? అసలు కట్టేయడానికి కూడా స్థలం సరిపోవట్లేదంట. అందుకే గొడవ వచ్చింది. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. వెండి బంగారం వదిలేసుకున్నవన్నీ 3. ఆశీర్వాదాలేనని లెక్కలేనని, ఇన్ఫినిటివ్. చూసారా? కొంతమంది, చాలామంది, నేను ఈ సినిమా వదిలిపెట్టలేనన్నా, నేను ఈ బాయ్ ఫ్రెండ్ని వదిలిపెట్టలేనన్నా, ఎట్లయినా మా అమ్మ నాన్నలు ఒప్పించి ఏదో ఒకటి చేస్తానన్నా, లేకపోతే ఈ గర్ల్ ఫ్రెండ్ నేను వదిలిపెట్టలేనన్నా, ఈ సినిమాలు వదిలిపెట్టుకోలేనన్నా, ఈ మందు వదిలిపెట్టలేనన్నా. కానీ మళ్ళీ దేవుడు కూడా కావాలన్నా కుదిరిద్ది? అది కుదరదు. మనం లీవ్ చేయకపోతే, వదిలిపెట్టుకోకపోతే ఆశీర్వాదాలు మనకు రావు ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో మరి అబ్రహాం వదిలిపెట్టిన 3 ఏరియాలను వదిలిపెట్టాడు. ఆశీర్వాదాలు వెండి బంగారము, విస్తారమైనటువంటి పశు సంపద. చూసారా? కాబట్టి మన జీవితాల్లో దేవుడికి ఇష్టం లేనివన్నీ వదిలిపెట్టుకోవాలి, వదిలేసేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఏమైనా అనుకుంటారేమో, బాధపడతారేమో, అట్లా అనుకోకూడదు. దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళమాక. అర్థమైందండి? కాబట్టి మాక ప్రియులారా, ఆ విధంగా మనం దేవుడు ఈ విషయం వదిలేసుకో, ఇది నీకు మంచిది కాదు, నీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు దేవుడి మాటకు అబ్రహాము లోబడ్డాడు. అయితే 3 విషయాల్లో ఆయన తప్పు చేసినంత వరకు కూడా ఇంకా ఆశీర్వాదాలు రాలా. తర్వాత తండ్రి చనిపోయాడు, తర్వాత లోతుని దూరం చేసుకున్నాడు. తర్వాత చూడండి 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అక్కడికి వెళ్ళాను. కరువు ఉంది, అంత కరువు వచ్చింది. కరువు వస్తే మరి ప్రభువా వెళ్ళాలా వద్దని అడిగాడా? అడగల. ప్రియులారా, మరి దేవుడు కరువులో కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా ఆయనకు ఆశ్రయంగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును,
ఆ, ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరం చింత నందదు. చూసారా, వర్షము లేకపోయినా సరే కాపు మాందు చింత. కాబట్టి ఎందుకు ఎప్పుడది? యెహోవాను నమ్ముకొనివాడు దేవుని మీద ఆధారపడితే ఆ రోజు ఆ సంవత్సరం వర్షం లేకపోయినా, కరోనా అయినా, ఏదైనా దేవుడు మనకు ప్రొవైడర్. హీజ్ ఏ గుడ్ ప్రొవైడర్. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. అంటే అబ్రహాం గారు ఏం చూశాడు? దేవుని వైపు చూడకుండా ఐగుప్తు దేశం చూశాడు. అబ్బో, ఐగుప్తు దేశంలో బాగా సంపద ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి భార్యని, పిల్లల్ని అందరిని తీసుకుని, పిల్లలు పుట్టలేదు, భార్యని ఏం తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, వెళ్ళే ముందు మళ్ళీ భయం అన్నమాట. భార్యని ఏం చేస్తారు రాజుగారు, మరి ఏం చేస్తాడు, పాడు చేస్తాడు అని చెప్పి అబద్ధమాడమని చెప్తాడనమాట. అబద్ధం ఆడిద్ది. అయినప్పటికీ వాళ్ళు తీసుకుపోతారు. అయినప్పటికీ దేవుడు మరి ఆయన్ని పిలుచుకున్నాడు కాబట్టి మరి యొక్క రాజు యొక్క కుటుంబాన్ని ఆ నైట్ అంతా మహా వేదనల చేత బాధించెను. ముందు చెప్పాడు కదా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఇప్పుడు దూషణ పాలైంది కదా భార్య. దేవుడు ఏం చేశాడు? రాత్రంతా శారా మీద చేయి పడకోకుండా అల్లాడిచ్చాడు అనమాట ఈ రాజుని, ఐగుప్తు రాజుని. ఏ అనారోగ్యాలు పెట్టాడో అర్థమైందా ప్రియులారా? తర్వాత ఇహనే తెల్లారిపాటికి వదిలేశాడు. అయ్యా, నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు, మా దేశం నుంచి చెడిపోయావు అని చెప్పి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? ఒక స్త్రీని కొనుక్కొచ్చుకున్నాడు, పని చేసుకుంటుందని. ఆమె ఎవరు అమ్మా? చూస్తారా, ఆ స్త్రీని కొని తెచ్చుకున్నాడు. తర్వాత మరి దేవుడు మరి శారాయికి అపనమ్మకం వచ్చేసింది. దేవుడి మాట వింటలేదు. మరి ఆ యొక్క దాసి ఎంబటి వెళ్ళమన్నాడు, హాగర్ ఎంబటి వెళ్ళమన్నాడు. చూసారా, మరి అది దేవునికి విరుద్ధమైన పని కదా. అక్కడికి దేవుడు 15వ అధ్యాయంలో మరి అబ్రహాముకి ఇంకా విశ్వాసాన్ని పెంపొందించడానికి ఏం చేశాడు చూడండి. 5వ వచనం, 15:5. మరియు ఆయన వెలుపులకి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునగున చెప్పిన. అప్పుడు కూడా ఏమన్నాడు? అయ్యా, ఏంటి నాకు సంతానం లేదు కదా, ఏంటి నా పని ఎట్లా అయిపోయింది అంటే దేవుడు బయటికి తీసుకెళ్ళి డెమాన్స్ట్రేషన్ చేశాడు. మాటలతో వింటలేదు, అర్థమైందా? మాటలతో వింటలేదని చెప్పి ఒక ప్రాక్టికల్ చేయించాడు. ఏంటి ప్రాక్టికల్? అది బయటికి తీసుకెళ్ళి పైకి చూడమన్నాడు. ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు. లెక్కించగలవా? లెక్కించలేను. ఆ రకంగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే మరి 16వ అధ్యాయంలో వచ్చేసరికి శారా ఏమన్నది? ఎంతకాలం మనం పిల్లలు లేకుండా ఉంటాము, ఇదిగో హాగరు ఏమంటే ఇల్లు అనేసరికి ఇప్పుడు ఏం చేశాడు? దేవుడి మాట పక్కన పెట్టి భార్య మాటని ఘోరమైన పాపం చేశాడు. ఆ యొక్క హాగరుకు పుట్టిన ఆయన ఎవరు? ఇస్మాయిల్. అర్థమైందండి? అక్కడ అడవి గాడిది స్వభావం కలిగిన వ్యక్తి. చూసారా? కాబట్టి ప్రియులారా, మరి ఆ విధంగా మరి ఇంట్లో మరి పోట్లాట్లు వచ్చేసినాయి. శారాయికి మరి హాగర్కి మధ్య మనస్పర్ధలు వచ్చేసినాయి. ఇది కూడా ఎవరు చేశారు? అబ్రహాము, శారా ఇద్దరు. మామూలుగా ఏమంటారు? దేవుడు మాకు ఇన్ని గొడవలు ఎందుకు తీసుకొచ్చాడు, పోట్లాట్లు తీసుకొచ్చాడు ఇంట్లో? దేవుడు తెస్తాడా? దేవుడు కీడి విషయమై ఎవరిని శోధింపనివ్వడు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కనును. కాబట్టి ప్రియులారా, ఏదైనా బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తాం ఏంటన్నది మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత శారాయికి అర్థమైపోయింది, అమ్మో ఇది మరి దేవుడి చిత్తం కాదని చెప్పి మెల్లిగా ఆ పిల్లవాడిని వాళ్ళని బయటికి పంపించేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మరలా దేవుడు 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. చాలు 16 చదవండి. ఇస్మాయిల్ని కన్నప్పుడు 86 ఏండ్ల వాడు. ఇస్మాయిల్ కన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 86
6. ఇక్కడ 17వ వచనంలో ఆయనకి ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి? అది ఇది తీసేస్తే ఎంత? 13 వచ్చింది అనుకుంటా. అంటే ఈ 13 సంవత్సరాలు దేవుని యొక్క స్వరం వినలే ఆయన. ఎందుకని? ఆగర్తో వ్యభిచారం పాపం చేసినందుకు 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలా. గుర్తుపెట్టుకోవాలి. మనం పాపం చేసినప్పుడు దేవుడి యొక్క వాక్యం మనం వినలేం. నేను చెప్పేది కూడా మీకు అర్థం కాదు. పాపం చేసే వాళ్ళకి అర్థమైందా? వాక్యం చదువుతున్న అర్థం కాదు. అర్థమైందా? దేవుడు మందిరానికి వెళ్దామంటే ఇష్టం ఉండదు, తలనొప్పి. ప్రియులారా, కాబట్టి అబ్రహాంకి 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఈ 13 సంవత్సరాలు నలిగిపోయాడు, విరిగిపోయాడు. అండ్ అగైన్ ఆఫ్టర్ 13 years గాడ్ విల్ స్పీకింగ్ టు హిమ్. ఏమని చెప్పండి? నేను సర్వశక్తి గల. ఏమనుకున్నావు నువ్వు? నీకు పిల్లవాడిని ఇవ్వలేనా? ఎందుకు తొందరపడ్డావు అన్నట్లుగా. నేను ఎవరిని? సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం దేవుడి యొక్క శక్తిని క్వశ్చన్ చేయకూడదు. ప్రభు ఇది ఇస్తావా, అది ఇస్తావా? మనం నేర్చుకున్నాం కదా, ఎండిన ఎముకల్ని మరి మనుషులుగా మార్చినటువంటి దేవుడు. ప్రియులారా, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి ఆల్రెడీ నువ్వు నింద తీసుకొచ్చావు. నేను ఎక్కడి నుంచి అయినా సరే నిందారహితుడే. ఇదే ఏ ఛాన్స్ ఇది? సెకండ్ ఛాన్స్. మరొక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఈ న్యూ ఇయర్లో మనం ఎన్నో ఛాన్సులు దేవుడు 1, 2, 3 తప్పులను బట్టి నేను శిక్షిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకు 2వ ఛాన్స్ ఇచ్చాడు. మనకి మరొక సంవత్సరం 2024 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చామంటే జాగ్రత్తగా ఉండమని. ఎలా ఉండాలి? 2023లో తీసుకొచ్చిన నిందలు మరలా కంటిన్యూ చేయకూడదు. అర్థమైందండి? 2023లో చేసిన తప్పుల్ని, పాపాలని మరలా కంటిన్యూ చేయకూడదు. కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి? నువ్వు నిందారహితుడవే ఉండము. నా నామానికి నింద నువ్వు. అంతే కదా? తల్లిదండ్రులు ఏమంటారు? పిల్లలు పాపం తప్ప మాట అనిపోతే, ఎందుకురా మా పేరు ఈ పెనుమాకలో చెడగొడతావు? మేము ఎవరు ఇట్లా చెడగొట్టలేదు, మాకు తప్పి పుట్టావురా అని తిడతా ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా అంటున్నాడు, నేను సర్వశక్తి లేని దేవుడును, నువ్వు నిందారహితమై ఉండము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. చూసారా? దేవుడు మాత్రం ఆయన యొక్క వాగ్దానం మాత్రం మార్చలా. అబ్రహాం మారుతా ఉన్నాడు కానీ దేవుని యొక్క వాగ్దానం మారిందా? 12వ అధ్యాయంలో చెప్పిన మాటే ఇక్కడ కూడా మాట్లాడుతాను, నేను అత్యధికముగా వృద్ధి చేస్తాను. కాబట్టి ప్రియులారా, వీ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి. దేవుడు ఎప్పుడు మారని వాడు, మార్పు లేని దేవుడు. మనల్ని వీ హ్యావ్ టు చేంజ్. మనం చేంజ్ చేసుకోవాలి. ఎట్లా ఉన్నాం? ప్రార్థన ఎట్లా చేస్తున్నాం? వాక్యం ఎంతగా ధ్యానం చేస్తూ ఉంటున్నాం? దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఏదో ఒకసారి వాక్యం చదివేసి సరిపోయింది అనుకోకూడదు. ఇంకా వాక్యం చదవాలి. కంటిన్యూ చదివితే దేవుడు నీతో ఇంకా 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 మాట్లాడి, చదివిన కొందికి దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆత్మీయంగా వృద్ధి పొందజేస్తాం. విశ్వాసములు మనం వృద్ధి పొందుతాము. ఆ విధంగా దేవుడు అబ్రహాముని తీసుకున్న తర్వాత ఇస్సాకుని మరి అనుగ్రహించటం, ఇస్సాకు వలన నీ సంతానం అంటాం. ప్రియులారా, ఆ విధంగా ఎంతగానో మరి ఇస్సాకు ద్వారా యాకోబు, ఏశావు. యాకోబుకు మరి 12 మంది సంతానం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి మరి మనం అబ్రహాము 3 విషయాల్లో తప్పులు చేశాడు. 3ని వదిలించుకున్నా లేదా? తండ్రి చనిపోయాడు, లోతును వదిలించేసుకున్నాడు, హాగరును ఇస్మాయిల్ని కూడా పంపించేశాడు. తర్వాత ఆయన వృద్ధి పెరుగుతూ ఉంటున్నాడు. అక్కడ మన జీవితాల్లో దేవుడు ఏమైతే వదిలిపెట్టుకోమంటున్నాడో వాటిని మనం వదిలేయాలి. వదిలేయకపోతే ఏమైంది? నష్టాలు పాలవుతాం, బాధలు పాలవుతూ ఉంటాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎవరికి వాళ్ళు మీ హృదయాల్లో ఏ విషయంలో దేవుడిని మనం దుఃఖపెట్టాం, ఏ విషయంలో ప్రభుకి మనం నింద తెచ్చాం, ప్రియులారా ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి అబ్రహాం వలె కొన్ని నేను సరిగ్గా మరి కొన్నిటిని వదిలిపెడతలేదు ప్రభు అని మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ సెల్ ఫోన్ మరి ఎక్కువగా చూసి నా యొక్క చదువుని, నా యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించే. ఈ రోజు నుంచి దాన్ని మరి నేను చూడను ప్రభువా, అవసరమైనంతవరకే ఆయన లిమిటెడ్గా నేను చూస్తాను. మీకు ఇష్టం లేని నేను చూడను ప్రభువా, ఇష్టం లేనటువంటి యాప్లోకి నేను వెళ్ళను ప్రభువా.
ఇష్టం లేని సైట్లోనికి నేను వెళ్ళను ప్రభువా. నాయన నీ వాక్యం వింటాను, నీ పాటలు వింటాను, నాయన చదువుకు సంబంధించిన విషయాలు మాత్రమే చూస్తాను, మిగిలిన వాటిలోకి మరి నేను వెళ్ళను ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. బలలో మనం చేయబోతా ఉంటున్నాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో మరి నిందారహితులవే ఉండమంటున్నాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. దేవునికి వాగ్దానం మారనటువంటి దేవుడు, మార్పు లేని దేవుడు. మనమే మారిపోతూ ఉంటాం. మనమే పాపం చేసి దేవునికి దూరం అయిపోయి నష్టాన్ని తెచ్చుకుని తిరిగి మరలా దేవుని మీద వేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మరి మన దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు. నష్టాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు.